వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 4 రోజులుగా మధ్య భారతదేశంలోని ఛత్తీస్గఢ్ మరి దానికి అనుబంధంగా ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతంలో ముసురు అనే కర్రెగుట్టలో భారతదేశ సైన్యం సిఆర్పి బలగాలు వేల బలగాలతో ఏకపక్షంగా నాడు ఉన్న సందర్భంగా ఇవాళ ప్రజలకు ఈ దేశ ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని రెండేళ్ల ప్రశ్న అడుగుతుంది. రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఎన్నికల ద్వారా రాజ్యాంగం వచ్చింది, ఆ రాజ్యాంగ ప్రమాణం చేసింది. ఇలా ప్రజలు కోరుకుంటుందంటే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉన్నది. కానీ ఈ రోజు ఆ జీవించే హక్కును పాల్గొనరు ఏకపక్షంగా తమ యొక్క ఆ యొక్క కార్పొరేట్ శక్తులకు ఇక్కడ ఆ యొక్క ఎన్నికలు చూసుకొని ఆ ఖనిజ సంపదలను ఈ యొక్క కార్పొరేట్లకు ఇచ్చే విధంగా కేవలం అణిచివేసే విధంగా ఆపరేషన్ కగర్ అనే ఒక వేదిక ఏర్పాటు చేసుకుని ఆ రూపంలో అనుసరణ కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ కగర్ కంటే ముందు మనకు అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ఏదంటే ఇక్కడ అంతకుముందు సర్వజోడు ఉండే ఇక్కడ మహిళల ఆధ్వర్యంలో, తర్వాత ఆపరేషన్ గ్రీన్ అంటే అని, ఆపరేషన్ సమాధానాన్ని, ఆపరేషన్ పహారాన్ని, చివరికి ఆపరేషన్ కగర్ అంతిమైతం ఆదివాసులు కొనసాగుతున్నాయి. ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే ఈ యొక్క యుద్ధం కాదు, ఇక్కడ ఈ యొక్క మా బతుకు మా జీవన యుద్ధం ఆదా కొనసాగుతున్నది. అందులో కాదు మాకు అండగా ఈ యొక్క మావోయిస్టులు ఉన్నారు. దాని ప్రధాన ఉద్దేశం అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఒక ప్రశ్న చేస్తున్నట్టు ప్రజలు అంటే మీకు ఒకవేళ ఉద్యమాలు ఉంటే ఆ ఉద్యమాలు ఏ రూపంలో ఉన్నాయి, ఆ ఉద్యమ స్వభావం ఏంటి, ఆదివాసులు ఎందుకు అడుగుతున్నారు, ఆ ఉద్యమం ఎందుకు వస్తున్నది, ఆ ప్రశ్న వేస్తున్న ఆ ప్రశ్నను ఒక శాంతియుత మార్గం ఆర్థిక సామాజిక కోణంలో పోవాలి తప్ప ఇవాళ శాంతియుత సమస్య క్రియేట్ చేసి ఇవాళ దండకాలంలో ఇవాళ ఊహాజనితంగా అక్కడ ఏం జరుగుతుందో ఏం జరిగింది ప్రశ్న ఇక్కడ అందరూ ఇక్కడ భయంకరంగా పోతున్నారు. కావున బుద్ధిజీవులు అందుగా ఆదివాసుల పక్షాన ఉండి ఇక వెంటనే ఇక్కడ ఈ విషయంలో మావోయిస్టులు కూడా శాంతి వారి యొక్క ప్రతిస్పందన వాళ్ళ యొక్క ప్రతిఫలం పంపిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాజ్యాంగాన్ని దృష్టి పెట్టుకుని ఈ యొక్క రాజ్యాంగ విలువలకు అనుగుణంగా రాజ్యాంగ పరిధిలో కూడా వాళ్ళు ఇచ్చిన యొక్క సందేశానికి వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తికి వెంటనే స్వీకరించి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క దీంట్లో ఒక పీస్ కమిటీ కూడా ఏర్పరిచింది ఎస్సీ చంద్రకుమార్ ఆధ్వర్యంలో. కావున వాళ్ళ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ దాడులను ఆపి వెంటనే శాంతి చర్చ కొనసాగిన కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి మనకు ఈ భారత పక్షాన ఈ ఆదివాసుల పక్షాన మనకు తెలంగాణ ప్రజాపతి నుంచి తెలంగాణ కుమారస్వామి గారు, అదేవిధంగా హెచ్ఆర్జీ భద్రావతి గారు, వికసన నుంచి కుమారస్వామి అనే ఒక సందేశం మాట్లాడుతుంటారు. తెలంగాణ ప్రజాపతి నుంచి కుమారస్వామి మాట్లాడవలసింది అనుకుంటున్నాం. సామూహిక హత్యాకాండను ఆపాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులుగా బుద్ధిజీవులుగా మనపై బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు ఆ యుద్ధాన్ని ఆపేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆలోచించాల్సి ఏంటంటే ఈరోజు దండకారణ్యంలో ఏం జరుగుతూ ఉంది. ఒక ప్రశాంతమైన వాతావరణం, కార్పొరేట్ ఈ దోపిడీ వ్యవస్థ, దీనికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఒక 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు తమ కుటుంబాలను తమ సుఖాలను సర్వస్వాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి పక్షి కానీ జంతువు కానీ ఏ ఆహారం దొరికినా ఏం చేసినా కూడా మా కుటుంబం దక్కాలి, కుటుంబం దక్కాలి అనేటువంటి ఒక స్వార్థమైనటువంటి వాతావరణంలో వాళ్ళు దశాబ్దాలుగా తమ కుటుంబాలను వదిలేసి ఈ రోజు ఆదివాసీ సమాజం కోసం అక్కడ ఒక ప్రయోగశాల నడుపుతున్నారు. ఆ ప్రయోగశాల పేరే జనతల సర్కార్. అక్కడ వ్యవసాయం అభివృద్ధి ఉంది, విద్యా అభివృద్ధి ఉంది, నీటి వనరులు ఉన్నాయి. అక్కడ గతంలో అడవులు వర్షాకాలం వచ్చిందంటే 100 లాభం చనిపోయేవారు. అక్కడ చావులు లేవు. అక్కడ ఒక విలువైన విద్యా వ్యవస్థ, శాస్త్రీయమైన విద్యా వ్యవస్థ, ఒక 5వ తరగతి విద్యార్థిని అక్కడ జనతా సర్కార్ విద్యార్థి తీసుకొస్తే ఇక్కడ బొంబాయి ఢిల్లీ స్కూల్లో కూడా 10th క్లాస్ విద్యార్థి కూడా సమకాలీకుడు కాదని చెప్పి అక్కడ ఒక శాస్త్రీయ విద్యా విధానం డెవలప్ చేస్తున్న తరుణంలో ఈ వ్యవస్థ బయటకు వస్తే ఈ మొత్తం వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ ప్రమాదం అని చెప్పి ఒక పథకం ప్రకారం అక్కడ ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈ రోజు ఒక సామూహిక హత్యాకాండ యుద్ధం చేయడం జరుగుతున్నది. ఆ యుద్ధాన్ని ఆపివేయడానికి ఈ రోజు ప్రజా సంఘాలుగా మేధావులుగా మనమంతా కూడా ఒక మానవతావాదులుగా
మనం ఐక్యంగా ఉండి దాన్ని వ్యతిరేకంగా మనం ఇక్కడ ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ వేదిక చేస్తున్నటువంటి పోరాటంలో తెలంగాణ ప్రయాణ కూడా భాగస్వామ్యంగా ఉండి బాధ్యతగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మురిగినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జై ప్రజాస్వామ్య తెలంగాణ, జై ప్రజాస్వామ్య తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.